ప్రైజ్ ద లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము మార్చి నెల 14వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము పంపి ఉన్నారు. అదేమనగా హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. అవును, నీ దేవుని తెలుసుకుంటే, నీవు దేవుని తెలుసుకుంటే, నిజమైన దేవుడని నమ్మి నీతిగా యథార్థముగా నడుచుకుంటే, నీ మాట న్యాయముగా ఉంటే, నీ నీతిని బట్టి తొలగిపోకుండా ఎప్పుడు ఇలాగే దేవునితో ఉండాలని, ఆయన బిడ్డగా ఉండాలని దేవుడు నువ్వు దయాదాక్షిణ్యములను బట్టి ఆయన ప్రదానము చేసుకుంటాడు అని అంటున్నారు. ఆయన బిడ్డగా నిబంధన చేసుకుంటాడు అని ఈ వాక్యము ద్వారా తెలియజేయబడుతుంది. ఆయన నిబంధన చేసుకుంటే నీవు ఆ దేవుని మార్గం నుండి తొలగిపోకుండా ఉంటావు అని వాక్యం తెలియజేస్తుంది. అలా మనము జీవించాలని ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా ఈరోజు మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ, మీకే వందనములు. గడిచిన దినములను క్షేమంగా ఉంచి, ఆరోగ్యంగా ఉంచి, మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు వందనములు. తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారికి నూతన దయా కిరీటమును దయచేసి, వారికి ఆరోగ్యమును, శక్తిని దయచేసి, జ్ఞానమునివ్వండి. మీ మార్గము నుండి తొలగిపోకుండా వారికి అటువంటి జ్ఞానము దయచేస్తానని మేము తలంచుచున్నాము నాయన. అలాగే ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు, హాస్పిటల్లో ఉండి అనారోగ్యంతో బాధపడుచున్నారు. తండ్రి, వారిని స్వస్థపరచండి. వారికి పరిచర్య చేస్తున్న నర్సులను, డాక్టర్లను మీ ఆధీనంలో ఉంచుకొని వారికి మంచి ఆరోగ్యమును, ఆ యొక్క జ్ఞానమును దయచేసి, వారికి ఆ పేషెంట్లను చూసుకునడానికి అటువంటి జ్ఞానమును వారికి దయచేయండి. మంచి మనసును కూడా ఇవ్వండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు. ఆర్థిక ఇబ్బందులను యేసు నామమున తొలగించండి. ప్రయాసపడి పని చేసుకుంటున్నారు, కష్టార్జితమును దీవించండి. ఆ కష్టార్జితము ద్వారా ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి వారికి మార్గమును చూపండి. తండ్రి, ప్రయాసముతో ప్రయాణాలతో యొక్క ఈ లోకంలో ఉన్న దేశాలను వెళ్ళడానికి ప్రయాసపడి వారి ఉద్యోగాల నిమిత్తము వెళుచున్నారు, వస్తున్నారు. వారందరికీ సంపూర్ణమైన చక్కని ప్రయాణమును ఇవ్వండి. వారికి ఎటువంటి శోధన, ఎటువంటి ప్రమాదము తగలకుండగా వారి కుటుంబాలను, వారి కుటుంబస్తులను ఆరోగ్యముతో, సంతోషముతో నింపండి నాయన. ఎంతోమంది బిడ్డలు మీ యొక్క మార్గమును తెలుసుకునడానికి వేచి ఉన్నారు. వారికి మీ మార్గమును, మీ దయాదాక్షిణ్యములను తెలుసుకునడానికి వారికి జ్ఞానమునివ్వండి నాయన. ఈ దినమంతయు మేము చేసిన పనులన్నిటిలో మాకు తోడుగా, నీడగా ఉంటారని డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు, ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు యజమానులతో సమాధానముగా ఉండడానికి వారికి జ్ఞానమునివ్వండి. యజమానులు వారిని ప్రేమించడానికి వారికి మంచి మనస్సునివ్వండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ఆరోగ్యము కొరకు, వారి సంతోషం కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి ఆరోగ్యమును, సంతోషమునివ్వండి. నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు తండ్రి, వారి కోరికను తీర్చండి. నూతన గృహం కట్టుకునడానికి కావలసిన ఆర్థిక సహాయమును, అలాగే ఆ యొక్క చక్కని వాతావరణమును దయచేసి వారు ఆ యొక్క నూతన గృహమును కట్టుకునడానికి, ఆ నూతన గృహంలోకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని స్మరించుకుంటూ మీరు చేసిన గొప్ప కార్యములను సాక్ష్యముతో అనేక మందికి తెలియజేసుకునేలాగా వారికి జ్ఞానము ఇస్తారని ఆయన, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున దీవించి రక్షించి కాపాడతారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాను వేడుకునిచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను.
ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. మీరు దేవుని పరిచయం చేయండి. ఆమేన్.